सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:28 తిథి చతుర్దశి మధ్యాహ్నం 1:09 వరకు. నక్షత్రం హస్త రాత్రి 10:35 వరకు. వర్జం ఉదయం 6:25 నుంచి 8:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:18 వరకు. మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:47 వరకు. అమృతకాలం సాయంకాలం 4:28 నుంచి 6:08 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి శుభ సమయం మధ్యాహ్నం 2:40. ఆ సమయంలో దానం చేయవచ్చు, ముఖ్యమైన కాగితాల మీద సంతకాలు చేయడం మొదలైనవి చేయవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలకు ఆ సమయంలో బయలుదేరవచ్చు. అలాగే ఈరోజు విశేషాలు మేష సంక్రాంతి, అలాగే తమిళ సంవత్సరాలు. తమిళ సోదరులందరికీ కూడా తమిళ సంవత్సరాది శుభాకాంక్షలు. మేష సంక్రాంతి కావడం వలన దానాధికాన్ని చేసుకోవడానికి ఇది చాలా మంచిది. పితృదేవతలను ఆరాధించడానికి మంచిది. ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానం మంచి మార్గంలో ప్రయాణం చేస్తారు, మనకు ఆనందాన్ని కలిగిస్తారు, అభివృద్ధిలోకి వస్తారు, లోకానికి ఉపకరించేవారుగా ఉంటారు. కాబట్టి మనం చేతనైనంత దానాలు చేయడం ఈరోజు ఉత్తమమైనదన్నమాట. మనం దానం చేయడం ద్వారా పిల్లల యొక్క అభివృద్ధిని సంపాదించాలి. అందుకనే మనకు దానం కొద్దీ బిడ్డలు అనేటువంటి భావన మన సామెతల్లో నిక్షిప్తం చేసుకున్నారు మన పూర్వీకులందరూ. నేటి ఆణిముత్యాలు. నిరాశ నిస్పృహలు లేనివాడే నిజమైన ధనవంతుడు. కళలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. సోమవారం నాడు ఎవరైతే పరమేశ్వరుణ్ణి అభిషేకం చేస్తారో అనేక ఇక్కట్ల నుంచి బయలుపడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని శాస్త్రం. మానవుడు పుట్టినప్పటి దగ్గర నుంచి తప్పనిసరిగా ఆ గ్రహచార గతులు సరిగా ఉండటానికి కూడాను వెంటనే ఏదైనా గ్రహచార రీత్యా కూడా తేడా కనిపించినప్పుడు అభిషేకార్చన చేయించండి అని చెప్పేసి చెప్తారు. ఎందుచేత చెప్తున్నారు? గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు కాబట్టి. అలా గ్రహాల యొక్క అనుగ్రహం పొందటానికి కూడా సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో శివాభిషేకానికి అత్యంత విలువ ఇవ్వటం జరిగింది. ఈ శివాభిషేకంలో ఉపయోగించేటువంటి అమృతతుల్యమైనటువంటి ఆ యొక్క పదార్థాలన్నీ కూడాను ఔషధీయుక్త తత్వాన్ని మానవుడికి ప్రసాదిస్తాయి. అందుచేతనే ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, అభీష్ట సిద్ధి కోసం తప్పనిసరిగా శివార్చన చేసి తీరాలి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశంగా మన పవిత్ర భారతావనంలో సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశాలు ఎన్నో
మరెన్నో కనిపిస్తూ ఉంటాయి. అలాగే నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడాను మనం ఆచరించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలను కూడా మన సాంప్రదాయాల్లో చెప్పారు. సోమవారం వచ్చిందంటే ఉపవాసం ఉండి ఎవరైతే పరమేశ్వరుని ధ్యానం చేసి చక్కగా అభిషేకన అర్చన నిర్వహిస్తారో వారికి ఆశుతోషుడు అభయతత్వాన్ని ప్రసాదింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. అందుకే విభూతి ధారణ చాలా విశిష్టవంతమైనదిగా చెప్పారు. పరమేశ్వరుడికి చాలా ప్రీతివంతమైంది కూడా. అందుకే స్వామివారి అభిషేకంలో కూడాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ ఆ యొక్క నమక చమక మంత్రాల్లో తప్పనిసరిగా విభూతిని వేయటం, ఆ విభూతిని మనం నుదుటన ధరించడం కూడాను సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశంగా చెప్పడం జరుగుతోంది. అందుచేత సోమవారం వచ్చిందంటే చాలు అభిషేక ప్రియుడైనటువంటి ఆ అభిషేక తత్వంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ శివనామం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎంత శక్తియో దాగే ఈ పదార్థములోన ఎవరి ఆజ్ఞయో కాని ఎరుకలేదు. ఎన్ని రూపాలుగా ఈ అణువులు మారు ఎవరి ఆదేశమో ఎరుగలేము. ఎన్ని తీరుల శక్తి ఎగయుచున్నదో కదా ఎవరి సంకల్పమో ఎరుకగనము. ఎన్ని ద్రవ్యములు లయించుచునున్నవో ఎవరి వాంఛయోగాని ఎరుకబడదు. ఊహకందని చిద్యూహ రచన ఎవరు చేసిరో మా స్వామి నీవ తప్ప. ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. ఓ వెంకటేశ్వర స్వామి, ఎంత శక్తియో దాగే ఈ పదార్థములోన ఎవరి ఆజ్ఞయో కాని ఎరుగలేము. భౌతికమైన జగత్తులో ఉన్న పదార్థములో అపారమైన అనంతమైనటువంటి శక్తి దాగి ఉన్నది. ఈ పదార్థములో ఉన్న ఈ శక్తి అంతా ఇలా ఉండటానికి ఎవరి ఆజ్ఞయో గాని ఎరుగలేము. ఎవరి ఆదేశం మేరకు ఇంత శక్తి ఈ పదార్థములో నిక్షిప్తమై ఉన్నది, ఎవరు ఈ పదార్థములో ఇంత అనంతమైన శక్తిని దాచిపెట్టారు, ఎవరికి తెలుసు? ఎన్ని రూపాలుగా ఈ అణువులు మారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పదార్థములోని అణువులు ఈ పదార్థము నుండి ఆ పదార్థమునకు, ఆ పదార్థము నుండి మరి ఒక పదార్థమునకు ఎన్నెన్ని విధములుగా పరమ సూక్ష్మముగా ఎవరికీ తెలియకుండానే ఈ అనంతమైన కాలములో చాలా పరమ సూక్ష్మముగా ప్రతి క్షణము కూడా మార్పుకి లోనవుతూ ఎన్ని రూపాలుగా ఈ అణువులు మారు, ఇన్ని విధాలుగా ఈ అణువులన్నీ ఒక పదార్థము నుండి ఇంకొక పదార్థముగా ఏర్పడుతున్నాయి. ఎవరి ఆదేశమో ఎరుగలేము. ఇందుకు ఎవరి ఆదేశం ఉన్నది, ఎవరు ఆజ్ఞాపించటం వల్ల ఇలా జరుగుతున్నది. ఎన్ని తీరుల శక్తి ఎగయుచున్నదో కదా. ఈ పదార్థము నుండి ఎన్నెన్ని విధములుగానో శక్తి అది వ్యక్తమవుతున్నది కదా. ఎవరి సంకల్పమో ఎరుకగనము. ఇలా ఈ శక్తి వ్యక్తం కావటానికి ఎవరు సంకల్పించారు అది ఎవరికి తెలుసు? ఎన్ని ద్రవ్యముల లయించుచునున్నవో ఎవరి వాంఛయో గాని ఎరుకపడదు. ఎన్ని ద్రవ్యములు, ఎన్ని పదార్థములు ఇలా ఎన్నెన్నో విధాలుగా లయించిపోతున్నాయి, మళ్ళీ అవే ఇంకొక రూపంలో వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎవరి కోరిక మేరకు జరుగుతున్నది? ఊహకందని విశ్వచిద్యూహ రచన ఎవరు చేసిరో. మానవుని ఊహకు అందకుండా ఈ విశ్వ సూత్రాన్ని ఎవరు నిర్మాణం చేసి నడిపిస్తున్నారో కదా.
మా స్వామి నీవ తప్ప నీవు కాకుండా ఎవరు చేయగలరయ్యా స్వామి అంటూ విశ్వరూపుడైన మహావిష్ణువు యొక్క అవతారమే వెంకటేశ్వరునిగా భావించి ఆ వెంకటేశ్వర స్వామిని ఆర్తితో భక్తితో ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు ద్విశతావధానులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారి కలియుగ సార్వభౌమ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నృసింహాయ నమః. పరిపూర్ణ గరుడాద్రి పంచాననం. ఈ కీర్తనలో పరిపూర్ణ అనేటువంటి పదంతో ఎత్తుకొనడమే నృసింహావతారం పరిపూర్ణావతారం అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇందులో పంచాననం అన్నారు అంటే విస్తరించిన వదనం అని అర్థం. 5 తత్వములు ప్రధానం. అందుకే ప్రతి చరణంలో కూడా స్వామి యొక్క 5 లక్షణాలను వివరిస్తున్నారు. ఇంతవరకు చరణాలకు అర్థం చెప్పుకున్నాం. 5 లక్షణాలు ఏమిటి ఇప్పుడు చెప్పుకోవాలి. క్రూర దంష్ట్రాగ్నికన ఘోర పంచాననం, పారీణ చక్రధర పంచాననం, వీర పంచాననం, విజయ పంచాననం, భారం భూభారహర పంచాననం. ఇక్కడ ఈ చరణంలో ఘోర, పారీణ, వీర, విజయ, భార 5 తత్వములు చెప్పబడ్డాయి. ఘోరస్వరూపమది. పారీణ అంటే సర్వసమర్థత నైపుణ్యము కలవాడు. వీర, విజయ ఇప్పటికి 4 అయ్యే. భారం లోకానికంతటికి ఆధారమైన వాడు గనక భారం. ఇక 2వ చరణంలో దివిజ పంచాననం, తీవ్రనకాననం, భవనాశినీ తీర పంచాననం, కువలయాకాశ సంఘోష పంచాననం, పవిశబ్ద దంతరవ పంచాననం. ఇందులో 5 విషయములు ఉన్నాయి. ఒకటి దివిజ అంటే దైవత్వము, తీవ్రత్వము, భవనాశిని అనగా పాపనాశనత్వము, సంఘోష గర్జించే లక్షణము, పవిశబ్ద దంతరవ పళ్ళు కొరుకుతున్న లక్షణం. మొత్తం 5 ఈ 2వ చరణంలో చూపించారు. ఇక 3వ చరణంలో 5 శ్రీ వెంకటాక్ష ఘన శిఖరి పంచాననం, పావనం పంచముఖ పంచాననం, సేవిత ప్రహ్లాద సిద్ధి పంచాననం, భావితం శ్రీయుక్త పంచాననం. ఇందులో 5 లక్షణములు. శిఖరి కొండ కొనపై ఉన్నాడు అంటే అన్నిటికంటే ఉన్నతముగా ఉన్నాడని ఉన్నతత్వాన్ని చెప్పడం ఇది. 2వది పావనం పవిత్రమైన వాడు. 3వది సిద్ధి ఆశ్రయించిన భక్తులకు సిద్ధినిచ్చేవాడు. 4వది భావిత భావించబడేవాడు. శ్రీయుక్త శోభతో ఉన్నవాడని, లక్ష్మీదేవితో ఉన్నవాడని. ఈ శోభ లక్ష్మి అనేది స్త్రీ శబ్దంతో చెప్పబడుతున్నది. ఈ శ్రీయుక్త అనేది 5వ లక్షణం. ఇలాగ ప్రతి చరణంలో 5 లక్షణాలు చెప్తూ పంచాననం అనే మాటకి సార్థకత చూపిస్తున్నాడు. దీన్ని బట్టి అన్నమయ్య ప్రతి కీర్తన ఒక శిల్పం. దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళితే నా అద్భుతమైన రసాస్వాదన ఉంటుంది. అలాంటి రమ్యమైన కీర్తననిచ్చి నరసింహస్వామి పంచానన తత్వాన్ని ప్రతిష్ఠించిన అన్నమాచార్యునికి నమస్కరిస్తూ ఇప్పుడు మరొక నరసింహ కీర్తన. ఇది స్వామి నవ్వుతో మొదలుపెట్టారు. ఎంత అందంగా చూస్తున్నారో. ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే నరసింహస్వామిని అభయస్వరూపంగా చూశాడు. దేవతలందరూ గడగడలాడిపోయారు, ఉగ్రరూపంగా చూశారు. అందుకే శాంతభావంతో చూసిన ప్రహ్లాదుడికి శాంతంగానే కనబడ్డాడు. అందుకే తత్వతః నృసింహుడు శాంతరూపుడు, జ్ఞానరూపుడు. అందుకే సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం అని చెప్పారు. ఆ సత్యజ్ఞాన సుఖస్వరూపాన్ని భావన చేస్తూ భక్తుల పట్ల ప్రసన్నంగా ఉండే నరసింహ తత్వాన్ని ఒక అద్భుతమైన తెలుగు మాటల పొందికతో చూపిస్తున్నారు. నగు మొగముతోడి ఓ నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి. ఇది కూడా పరిపూర్ణ గరుడాద్రి పంచాననం వలనే నగరూప గరుడాద్రి అన్నారు. పర్వత రూపంగా ఉన్నటువంటి గరుత్మంతుడు అనగా ఈ వెంకటాద్రి, దానిపై ఉన్న నరకేసరి. కేసరి అంటే సింహం, నరకేసరి అంటే నరసింహము అని అర్థం. ఎలా కనబడుతున్నాడు స్వామి? ఎత్తుగడలోనే నగుమొగముతోడి ఓ నరకేసరి, చక్కని నవ్వుతున్న మొహంతో ఉన్నటువంటి ప్రసన్నవదనుడైన ఓ నృసింహమా నీకు నమస్కారము.
అమిత దానవ హరణ ఆది నరకేసరి నమిత బ్రహ్మాదిసుర నరకేసరి కమలాగ్ర వామాంక కనక నరకేసరి నమో నమో పరమేశ నరకేసరి రవిచంద్ర శిఖినేత్ర రౌద్ర నరకేసరి నవనారసింహ నమో నరకేసరి భవనాశినీ తీర భవ్య నరకేసరి నవరసాలంకార నరకేసరి శరణాగతత్రాణ సౌమ్య నరకేసరి నరకమోచన నామ నరకేసరి హరి నమో శ్రీ వెంకటాద్రి నరకేసరి నరసింహ జయ జయతు నరకేసరి నగుమొగముతోడివో నరకేసరి. నవ్వుతున్న ముఖంతో కనబడిన ఆ స్వామి రాక్షస సంహారం చేసిన ఆది నరకేసరి, ఆది నరసింహ ఆ నామాన్ని ఇక్కడ చూపించారు. నమిత బ్రహ్మాదిసుర నరకేసరి, బ్రహ్మాది దేవతల చేత నమస్కరింపబడుతున్న నరకేసరి, లక్ష్మీదేవిని వామాంకంలో పెట్టుకున్న కనక నరకేసరి, పరమేశ నరకేసరి అంటే పరమేశ్వర స్వరూపమైన నరసింహుడు, రవిచంద్ర శిఖినేత్ర రౌద్ర నరకేసరి. నరకేసరి విశేషణాలు ఎన్ని చూపిస్తున్నారు. రవి చంద్ర శిఖి నేత్ర అంటే సూర్య చంద్ర అగ్ని నేత్రములు ధరించినటువంటి రుద్రరూపుడైన నరకేసరి. నవనారసింహ నమో నరకేసరి, అహోబల స్వామిని కీర్తిస్తున్నారు కనుక నవనారసింహాన్ని కలిపారు ఇక్కడ. భవనాశినీ తీర భవ్య నరకేసరి, పాపనాశిని నదీ తీరంలో ఉన్నటువంటి నరకేసరి. నవరసాలంకార నరకేసరి, నవరసాలంకారములు కలిగినటువంటి వాడువు అంటే నవరసములు స్వామికి అలంకారములే. అలంకారములన్నీ ధరించిన ఆయన మాత్రం రసానికి అతీతమైనటువంటి బ్రహ్మానంద రసస్వరూపుడు. అందుకే నవరసాలంకార నరకేసరి, శరణాగతత్రాణ సౌమ్య నరకేసరి. ఇది మొత్తం ఈ కీర్తనంతా సౌమ్య నృసింహస్వామి దర్శనమిస్తున్నాడు. ఉగ్ర నృసింహుడు కాడు. ఉగ్రతంతా అసురులకి, సౌమ్యతంతా భక్తులకి. అందుకే శరణాగతత్రాణ సౌమ్య నరకేసరి, శరణు వేడినటువంటి భక్తుల్ని కాపాడే సౌమ్య నృసింహ. నరకమోచన నామ నరకేసరి, నృసింహ నామం జపిస్తే చాలు నరక బాధలుండవు. నరక బాధలు అంటే మరణించిన తర్వాత వచ్చేటువంటి లోకములు కావు. బ్రతుకులోనే బాధలు లేకుండా ఉండడమే నరక బాధలు లేకుండా ఉండడం. అందుకు నరకమోచన నామ నరకేసరి, నృసింహనామములు ఏవైనా సరే నరక బాధలు లేకుండా చేస్తాయి. హరి నమో శ్రీ వెంకటాద్రి నరకేసరి నరసింహ జయ జయతు నరకేసరి. అనేక కీర్తనలో అహోబలాన్ని వెంకటాద్రిని కలపడంలో ఆంతర్యం ఏమిటి ఇది పరిశీలించవలసింది. అహోబలము, శ్రీశైలము, వెంకటాచలము ఈ మూడు కలిపి ఒకే పర్వత శ్రేణి, అది ప్రత్యేకత. అందుకు అహోబలము వెంకటాద్రి కలపడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. ఆ విధంగా నరసింహ రూపాన్ని చూపిస్తూ నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. ఇక్కడ ఒక్క నరసింహస్వామిని ఎన్ని పేర్లతో చూపిస్తున్నాడు. కొన్ని చోట్ల వచ్చినవే వస్తున్నట్టు కనబడతాయి, కొన్ని చోట్ల కొత్త ఉంటాయి. ఇక్కడ నమిత దేవం అనడంలోనే దేవతలందరి చేత నమస్కరింపబడుతున్న నృసింహ రూపం. అంటే ఈ కీర్తన ఒక్కసారి స్మరించగానే మనస్సులో ఒక రూపు మనకి తీర్చిదిద్దబడాలి. దేవతలందరి నమస్సులు అందుకుంటున్న నరసింహస్వామి సుముఖ కరుణేక్షణం. సుముఖ అంటే అనుకూల భావంతో చూస్తున్నాడు భక్తులని. కరుణేక్షణం దయామయమైన చూపులు కలవాడు. సులభ నరసింహం చాలా సులభుట్ట, భక్త సులభుడు. కాసింత భక్తితో నమస్కరిస్తే కొండంత ప్రేమతో అనుగ్రహించే దైవమైన విజయ నరసింహం వీర నరసింహం భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం రజనీచర విదలిన విరాజిత నృసింహం సుజన రక్షక మహాశూర నరసింహం. ఇక్కడ స్ఫుట నృసింహం, విజయ నరసింహం, వీర నరసింహం, విరాజిత నరసింహం, శూర నరసింహం అని ఇన్ని విశేషణాలు చూపిస్తున్నారు. భుజబల పరాక్రమంతో స్ఫుటముగా కనబడుతున్న నరసింహస్వామి రజనీచర విదలన, రజనీచరు అంటే రాక్షసులు, రాక్షసుల్ని చీల్చినటువంటి విరాజిత నృసింహం, ప్రకాశిస్తున్న నృసింహ రూపము. సుజన రక్షక మహాశూర నరసింహం. ఇది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అనే దాన్ని ఇందులో చూపించారు. దారుణ నృసింహం, ప్రతాప నరసింహం, చారు కళ్యాణ నిశ్చల నృసింహం, ధీర చిత్తావాస దివ్య నరసింహం, సార యోగానంద చతుర నరసింహం. ఇక్కడ నరసింహ తత్వాన్ని విశేషణాలతోనే అందిస్తున్నారు. దారుణ నృసింహం, ఇక్కడ దారుణ తత్వము అంటే శత్రువులు భరించలేనటువంటి మహాప్రతాపం అది. అందుకే దారుణ ప్రతాప నరసింహం, చారు కళ్యాణ నిశ్చల నృసింహం. మంగళకరమైన అందమైన స్వరూపంతో నిశ్చలంగా ఉన్నాడు. ఆ నిశ్చలత్వం నిర్వికారత్వాన్ని సూచిస్తున్నది. ఆ నిర్వికార స్వరూపంగా మంగళకరమైన సుందర లక్షణంలో ఉన్నాడు. ఇటువంటి స్వామిని కొలుచుకునే భాగ్యం ఎవరికి లభిస్తుందంటే ధీర చిత్తావాస దివ్య నరసింహం.
ధీరుల చిత్తంలో ఉండే దివ్యమూర్తి అన్నారు. ధీరులు అంటే మనోవికారము లేనివారు అని అర్థం. మనోవికారాలు లేని వారి చిత్తంలో దివ్యముగా స్ఫురించేటువంటి నరసింహ రూపమే సార యోగానంద చతుర నరసింహం. సారము అంటే పరబ్రహ్మతత్వం. ఆ సారమైన యోగానంద తత్వముతో చతుర నైపుణ్యముతో కూడిన నరసింహమితడు. విమల నరసింహం విక్రమ నృసింహం కమనీయ గుణగణాకర నృసింహం. కమనీయ గుణగణములు అంటే అందమైన ఎన్నో గుణములతో కూడినటువంటి నరసింహమూర్తి. అమిత సుశ్రీ వెంకటాద్రి నరసింహం రమణీయ భూషాభిరామ నరసింహం. విజయ నృసింహుడు, విమల నృసింహుడు, విక్రమ నృసింహుడు సగుణ బ్రహ్మముగా ఉపాసింపబడుతున్నాడు గనక కమనీయ గుణగణాకర నృసింహం. అమిత సుశ్రీ వెంకటాద్రి నరసింహం. ఆయన దగ్గరున్న లక్ష్మి ఎలాంటిదంటే అమిత, హద్దులేనటువంటి ఐశ్వర్యములతో కూడినటువంటి వాడు అని. ఆ మహాలక్ష్మి దేవియే హద్దులేనటువంటి మంగళకరమైన లక్షణాలతో ఉన్న తల్లి. అలాంటి అనంతలక్ష్మితో ఉన్న వెంకటాద్రి నరసింహుడు రమణీయ భూషాభిరామ నరసింహం. రమణీయమైన అలంకారాలతో ప్రకాశిస్తున్నాడు. ఇలాగా నృసింహస్వామిని అనేక కోణాల్లో దర్శించారు అన్నమాచార్యుల వారు. అన్నమయ్య దర్శించిన బహు నృసింహమూర్తులను ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇక అన్నమయ్య తత్వాన్ని రేపు మరికొంత ఆవిష్కరించుకుంటూ సర్వం శ్రీ నృసింహ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. పురసా శిరసా చైవ మనసా వచసా దృశా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? చాలామందికి సాష్టాంగం అంటే తెలియదు. ఏదో దశాంగం అనుకుని ఏదో ఒక ధూపం అనుకొని అక్కడంతా వెతుకుతూ ఉంటారు. 8 అంగాలు సాష్టాంగంగా నమస్కారం, దీర్ఘదండ నమస్కారం చేసి అర్పణ చేయటం. ఎదురు రొమ్ము, శిరస్సు, మనస్సు, మాట, చూపు, కాళ్ళు, చేతులు, చెవులు అనే 8 అవయవాలతోనూ చేసే యొక్క నమస్కారాన్ని అష్టాంగ నమస్కారం అంటారు. కొందరు నమస్కారం కానీ భజన కానీ పూజ కానీ మొదలు పెట్టారంటే శతావధానం మొదలుపెట్టినట్టే ఇంకా అయింది. ఇక నోటితో మంత్రాన్ని జపిస్తూనే ఉంటారు, కళ్ళతో అన్ని చూస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలకు మాత్రము అంతే ఉండదు. అది సరైన పద్ధతి కాదు. నీవు భక్తి ఉన్నా లేకపోయినా కళ్ళు మూసుకొని భజనో జపమో చేస్తూ ఉంటే ఆ ధ్వనిలోంచి పుట్టే దివ్య తరంగాలు నీ చెవుల ద్వారా నరాలలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ కళ్ళంటే కళ్ళే కాదు, అన్ని జ్ఞానేంద్రియాలు మూసుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేయంటే కనపడేటువంటి బాహ్యమైనటువంటి కళ్ళను మూసేసుకుంటారు. అవునండి, నేను కళ్ళు మూసుకొనే జపిస్తూ ఉంటానండి. కానీ కళ్ళు మూసుకొని వాళ్ళు చూసేది లోపల చూసేది వేరే. అన్ని చూసుకొని చుట్టుకొని వస్తూనే ఉంటారు. ఆ జ్ఞానాన్ని కూడా లోపల ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు అని అంటాం దాన్ని. అంటే లోపలుండే కళ్ళు, ఇంకొక కళ్ళు ఉన్నాయి, దాన్ని కూడా మూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే అన్ని జ్ఞానేంద్రియాలకు కళ్ళు ఉన్నాయి. స్పర్శ జ్ఞానం ఉంది,
అందుకని దాన్ని కూడా అవి కూడా మూసేసుకోవాలి. మనస్సును కూడా నిలపాలి. అది అసలైన సరి అయిన పద్ధతి. అందుకే ఇక్కడ సాష్టాంగ వందనం ఆచరిస్తూ ఉండాలి అన్నారు. ఈ మానవ లోకంలోనే కాక ఆ దేవతా లోకాల్లో కూడా ఈ గురూపాసనే ప్రధానమని ఇక నుంచి చెప్తున్నారు. గురోః కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వరాః సమర్థాస్తత్ప్రసాదో హి కేవలం గురుసేవయా. శ్రీ గురు కృప వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయాలకు సమర్థులయ్యారు కదా. గురుసేవ చేసిన వారికి మాత్రమే త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యాది భోగాలు కలవాడు ఇంద్రుడు కదా. ఆ భోగాలు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాయి. ఇంద్రుణ్ణి కూడా అవి స్థిరంగా ఉండనీయవు. మనస్సును ఊగిసలాడేటట్లు చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంద్రుడు అహంకారిగా కనిపించటానికి కారణం ఈ భోగ సంపదే కదా. జై గురుదత్త.